హలో అండి, నేను మీ డాక్టర్ ఎంఎస్ రెడ్డి, కిరణ్ హాస్పిటల్స్, ఎల్బీ నగర్, హైదరాబాద్. సో అపెండిక్స్ గురించి చూస్తే, ఈ అపెండిక్స్ అనేది మన బాడీలో ఇది మన పెద్ద పేగు అండి. ఇది చిన్న పేగు. ఈ చిన్న పేగు, పెద్ద పేగు జంక్షన్ దగ్గర ఉంటది. అందరికీ ఇక్కడే ఫిక్స్డ్ పొజిషన్ ఉంటది. అందరికీ మగవాళ్ళకు, పిల్లలకి, పెద్దలకి అందరికీ ఇలానే ఉంటది. అనాటమీ అనేది యూనివర్సల్ ఉంటది. మనుషులందరికీ ఇలానే ఉంటది. మన ఇండియన్ అయినా, అమెరికన్ అయినా, ఆఫ్రికా అయినా ఎవరికైనా అనాటమీ ఇలానే ఉంటది. లోపల అపెండిక్స్ అనేది ఈ రెండిటి జంక్షన్ దగ్గరనే ఉంటది. సో ఇది వచ్చినప్పుడు మనకు రకరకాల కారణాల వల్ల, ఒకటి ఫుడ్ డైట్ హ్యాబిట్స్ వల్ల, లేదు అనుకుంటే ఎక్కువ ఎక్సెస్ ఫుడ్ తినడం వల్ల, రిపీటెడ్‌గా రెగ్యులర్‌గా ఔట్ సైడ్ ఫుడ్ తినడం వల్ల ఎంతైనా కంటామినేషన్ ఎక్కువుంటది. సో ఆ ఇన్ఫెక్షన్ రావడం వల్ల ఏమవుతదంటే అపెండిక్స్ అనేది వాపులాగా వస్తది. అపెండిక్స్ స్వెల్లింగ్ అవుతది ఫస్ట్ వాపులాగా వస్తది. దాని చుట్టుపక్కన అంతా ఇన్ఫెక్షన్ చేరుకొని పేగులన్నీ అపెండిక్స్ చుట్టూ వస్తాయన్నమాట. సో అలా వచ్చినప్పుడు ఇనీషియల్ స్టేజ్‌లో ఏముంటదంటే దీన్ని 3 స్టేజెస్‌లో డివైడ్ చేస్తాం. ఫస్ట్ అక్యూట్ అపెండిసైటిస్ అంటాము. ఒకవేళ అలా వచ్చినప్పుడు కూడా మనం పట్టించుకోకుండా ఇంట్లోనే ఉండి ఏదో ఇంజెక్షన్స్, గోళీలు పెట్టుకొని అట్లనే ఉంటే నెక్స్ట్ స్టేజ్ అపెండిక్యులర్ పర్ఫోరేషన్ అంటాం. పర్ఫోరేషన్ అంటే పేగుకి రంధ్రం పడడం. సో అపెండిక్యులర్ పర్ఫోరేట్ కనుక అయితే దాని లోపల ఉన్న ఇన్ఫెక్టెడ్ మెటీరియల్ మొత్తం మన కడుపులో కంటామినేట్ అవుతది. సో దాన్ని సెకండ్ స్టేజ్ అపెండిక్యులర్ పర్ఫోరేషన్ అంటాం. అప్పుడు కూడా ఎక్కడికి పోకుండా అలానే ఉన్నారు అనుకుంటే అపెండిక్యులర్ మాస్ అంటారు. అంటే అక్కడ ఉన్న ఇన్ఫెక్షన్ చుట్టుపక్కల స్ప్రెడ్ కాకుండా మనకు దేవుడిచ్చింది ఏంటంటే ఈ పేగులన్నీ కలిసి దాన్ని ఒక ముద్దలాగా చేసి ఇన్ఫెక్షన్ అక్కడే ఉండేటట్టు చేస్తాయి. సో ఇవన్నీ ఈ స్టేజెస్ వెళ్ళే కొద్దీ మనకు రిస్క్ కూడా ఎక్కువ అవుతూ ఉంటది. సో ఐడియల్లీ ఇనిషియల్ స్టేజెస్‌లో కనుక వస్తే వెంటనే డాక్టర్ దగ్గరికెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం ఈజ్ ద ఐడియల్ థింగ్. ఇంకా స్పెసిఫికల్లీ చిన్న పిల్లల్లో కూడా చూస్తుంటాం. రీసెంట్‌గా ఒక 6 ఇయర్స్ బాయ్ కూడా వచ్చుండే మనకు అపెండిక్యులర్ నైట్ పూట ఎమర్జెన్సీలో వస్తారు. సివియర్ నొప్పితో వస్తారు. వాళ్ళని అడిగితే ఒక 2, 3 డేస్ నుంచి నొప్పి వస్తుందన్నారు. అక్కడే ఎక్కడో లోకల్ డాక్టర్ దగ్గరికెళ్ళి ఉంటారు. టాబ్లెట్ తీసుకుంటారు. నొప్పి తగ్గుతది. మళ్ళా మన దగ్గరికొచ్చేసరికి కడుపు వాపుతో వస్తారు. వామిటింగ్స్‌తో వస్తారు. అలాంటప్పుడు ఎమర్జెన్సీగా ఒకసారి బేబీది స్టేటస్ ప్రొఫైల్ ఎట్లా ఉంది? చాలా మంది వచ్చేసరికి డీహైడ్రేటెడ్ స్టేట్‌లో కూడా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఏం తిన్నా కూడా వాంతులయిపోతూ ఉంటాయి. సరిగ్గా తినరు. సో మొత్తం బీపీ కూడా డౌన్ అవుతది. సో ఇమ్మీడియేట్‌గా వాళ్ళని ఫస్ట్ ఫ్లూయిడ్స్ పెట్టి రెసిస్టేట్ చేసుకొని బీపీ అంతా నార్మల్ తెచ్చుకొని వాళ్ళ బ్లడ్ ఎగ్జామినేషన్ చేసి ఒక్కసారి క్లినికల్‌గా ఎగ్జామిన్ చేసుకొని మనకు అపెండిక్స్ అని నిర్ధారణ వచ్చిన తర్వాత యూజువల్లీ ఇప్పుడు మనం లాప్రోస్కోపిక్ అపెండిసెక్టమీ ద్వారా అపెండిక్స్ ఏదైతే ఇన్ఫెక్టెడ్ ఉందో దాన్ని తీసేసి బయాప్సీకి పంపిస్తాం. ఈ బయాప్సీ కూడా ఎందుకు పంపిస్తామంటే మనము మామూలు కళ్ళతో చూస్తే అన్ని ఆర్గాన్స్ అపెండిక్స్ లాగా ఉంటాయి కానీ లోపల కణాలు ఎట్లా ఉన్నాయో తెలియదు. అది తెలవడం కోసం మన బాడీలో నుంచి ఏ ఆర్గాన్‌ని తీసినా కూడా ఖచ్చితంగా ఒకసారి బయాప్సీకి పంపించేది ఉంటది. సో టిపికల్లీ దీన్ని హిస్టోపెథాలజికల్ ఎగ్జామినేషన్ అంటారు. ఒక పెథాలజిస్ట్ మనం తీసిన స్పెసిమెన్‌ని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి దాన్ని డైలో స్టెయిన్ చేసి మైక్రోస్కోప్ కింద పెడతారు. టిపికల్‌గా 2-3 డేస్‌లో రిపోర్ట్ వస్తది మనకు. అందులో కనుక మన కణాలు నార్మల్‌గా ఉన్నాయి అనుకుంటే ఈ ప్రాబ్లమ్‌కి ఇక్కడితో సొల్యూషన్ అది క్లియర్ అయిపోతది. లేదు అందులో కనుక ఏమన్నా మాలిగ్నెంట్ సెల్స్ అంటే ఏమన్నా క్యాన్సర్ కణాలు కనుక ఉన్నాయి అనుకుంటే మళ్ళీ రీసర్జరీ చేసే అవకాశం కూడా ఉంటది. సో ఒకవేళ అపెండిక్స్‌లో కనుక అపెండిక్యులర్ క్యాన్సర్ అది చాలా రేర్ ఉండడం. ఒకవేళ అలా కనుక తేలితే దానికి కొంచెం మేజర్ సర్జరీ చుట్టుపక్కన ఉన్న పేగుని కూడా ఆపరేట్ చేయాల్సిన అవసరం వస్తది. సో ఇది మనకు ఎప్పుడు తెలుస్తది? మనం ఎప్పుడైతే తీసిన ముక్కను బయాప్సీకి పంపిస్తామో అప్పుడే మనకు తెలుస్తది. దాన్ని జస్ట్ మన నేకెడ్ ఐస్‌తో అంటే కళ్ళతో చూసి చెప్పడానికి ఉండదు.